ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు నుంచి శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారి రచనలో అద్భుతంగా సాగిన గ్రంథమాల మనము ఈరోజు నుంచి తెలుసుకుందాము. పుస్తక పఠనంలో ఈ వైకుంఠమునెట్లు దింపితివి స్వామి భూమిపై నీ శివా, శ్రీ వైభోగములోన మేను పులకించెన్ మోక్ష సామ్రాజ్య లక్ష్మీ వాలభ్యము లభ్యమైనటులతోచెన్, పూర్వపుణ్యములేవేవో మేల్కొని నాట్యమాడినటులయ్యన్ మా మనోవీధులన్, మా మనోవీధులన్. ముందుగా వినయాంజలి అండి. అంటే సుమన్ గారు ఫస్ట్ వినయాంజలి ఘటిస్తూ చెప్పిన అంశాలు కొన్ని తెలుసుకుందాము. 1982 సంవత్సరము ఏప్రిల్ 11వ తేదీ ఉదయము 9 గంటల వేళ న్యూఢిల్లీలో అశోక హోటల్లో సువిశాలమైన ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందర్శనం కోసం ఎందరో భక్తులు ఎదురు చూస్తున్నారు. క్రమంగా జనం అసంఖ్యాకంగా తరలి వస్తున్నారు. సేవాదల్ వాలంటీర్లు క్రమశిక్షణతో తమ విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 10 గంటలయ్యింది. స్వామి వస్తున్నారు అని వినిపించింది. పెద్ద పెద్ద కెరటాలుగా జనవాహిని వచ్చి పడింది. అయినా గంభీరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్ద సంగీతంలో కాషాయాంబరధారి కరుణార్థమూర్తి అయిన శ్రీ సత్యసాయి భగవంతుడు నిదానంగా, నిర్మలంగా, అందంగా, ఆనందంగా నడుస్తూ వేదికపైకి వచ్చారు. సదస్సుల కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. వినీల శిరోజ వైభవంతో, ముగ్ధ మనోహర రూపంతో గాలిలో అక్షరాలు రాస్తూ, భక్తులకు అభయహస్తం చూపిస్తూ స్వామి సింహాసనంపై ఆసీనులయ్యారు. వేదికపై కళ్యాణ వైభవం జరుగుతున్న సమయములో పురోహితుడు స్వామి దగ్గరకు వెళ్ళి, స్వామి, మంగళసూత్ర ధారణ సమయమయ్యింది అన్నాడు. స్వామి వెంటనే లేచి కుడి చేతిని గాలిలో 2-3 సార్లు తిప్పారు. చేతిలోకి పసుపు త్రాడుతో సహా బంగారపు మంగళసూత్రం విసురుగా వచ్చింది. భక్తులు ఆశ్చర్యానందాలతో కరతాళ ధ్వనులు చేశారు. అనంతరం స్వామి 1 గంట సేపు సీతారాముల కళ్యాణం గురించి పద్యాలతో, పాటలతో అనర్గళంగా ఉపన్యసించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నాకు ప్రసాదించిన మొదటి దర్శనం అది. 1985 సంవత్సరము నవంబర్ నెల. పుట్టపర్తిలో స్వామి 60వ పుట్టినరోజు వేడుకలు అద్భుతంగా జరగబోతున్నాయి. తాడేపల్లిగూడెం నుంచి వేలాది మంది భక్తులు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఆ సన్నివేశం చూసి, ఎవరు ఈ సాయిబాబా, ఏమిటి ఈ జనం ఇలా వెళుతున్నారు, ఒకసారి చూసి వస్తే బాగుంటుంది అని మా నాన్నగారు శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు 1 వారంలో తిరిగి వద్దామని పుట్టపర్తికి వెళ్ళారు. 7 లక్షల మంది జనం. అందరికీ స్వామి మధుర పదార్థములతో ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో మా అమ్మ నాన్నగారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి, నీకేం కావాలి అని అడిగారు మా నాన్నగారిని. హఠాత్తుగా ఇలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. మీరు అంగీకరిస్తే నాకు ఇక్కడే ఉండాలని ఉంది అన్నారు నాన్నగారు. అలాగే, నీవు వెళ్ళి జనవరి 1వ వారంలో ఇక్కడకు రా, ఇక్కడ ఉందువు గాని అన్నారు స్వామి. ఇంటి దగ్గర తిరిగి వద్దాం పదండి అని అందరం బయలుదేరాము. మాకేమీ అర్థం కాలేదు. అక్కడ ఉండడం ఏమిటి, అంతగా అయితే 4 రోజులుండి తిరిగి వద్దాం అనుకున్నాము కదా అని స్వామి రమ్మని చెప్పిన సమయానికి రాత్రి 11 గంటలకి పుట్టపర్తి చేరుకున్నాం. ఉదయం లైన్లలో కూర్చున్నాము. అందమైన నిశ్శబ్దంలో అద్భుతంగా స్వామి దర్శనం ఇచ్చారు. మమ్మల్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్య మందిరములో సాయి భగవంతుని
పాదపద్మాల దగ్గర 4-5 దేశాల వాళ్లతో మొత్తం ఒక 20 మంది ఉన్నాము లోపల. అందులో ఒక అమెరికన్ వ్యక్తి వ్రేలికి ఉన్న ఉంగరంలో 3 రాళ్లకు ఒకే రాయి ఉంది. మిగిలిన రాళ్ల స్థానం ఖాళీగా ఉంది. స్వామి అతనితో, ఏది ఆ ఉంగరంలో ఒక్క రాయే ఉన్నదేమి అని అడిగాడు. ఎక్కడో పడిపోయాయి స్వామి అన్నాడు అతను. ఆ ఉంగరాన్ని అందరినీ చూడమన్నాడు. ఒకరి తర్వాత ఒకరం చూశాము. చివరకు స్వామి ఆ ఉంగరాన్ని తీసుకొని ఊదారు. గుప్పిట తెరిచేసరికి తెల్లని 3 రాళ్ళు మెరిసిపోతున్నాయి. మై వర్కర్స్ ఆర్ వెరీ క్విక్ అన్నారు స్వామి. మరొక తమిళ కుటుంబం వారిని, మీరు కోరిన ఆ సంబంధం కుదిరింది కదా అని తమిళంలో అడిగారు. అందుకు వారు, కుదిరింది స్వామి, మంగళసూత్రం కోసం వచ్చాము అన్నారు. స్వామి, యు వాంట్ మంగళసూత్రం అంటూ అప్పటికప్పుడు పసుపు త్రాడుతో మంగళసూత్రం సృష్టించి వారికిచ్చారు. తర్వాత ప్రక్కనే ఉన్న పండితులు రవిశంకర్ని అందరికీ పరిచయం చేశారు. మరొక విదేశీ యువతికి, నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ విభూది సృష్టించి ఇచ్చారు. ఇలా అన్ని కుటుంబాలను పలకరించిన తరువాత ఇంకా లోపల ఉన్న మరొక గదిలోకి ఒక్కొక్క కుటుంబాన్ని పిలుచుకొని వెళ్ళారు. అప్పుడు మా నాన్నగారిని చూచి, ఇక్కడ ఉండటానికి సిద్ధంగా వచ్చావు కదా, నీకు ఒక ప్లాట్ ఇస్తాను, ఇక్కడే హాయిగా ఉండు, నీకు కావలసినవన్నీ నేను చూస్తాను, స్వామిని నమ్ముకున్న వారికి ఏ లోటు ఉండకూడదు కదా అని అంటూ స్వామి ఆధ్యాత్మిక విషయాలు అనేకం ముచ్చటించారు. భాగవతంలో 2-3 పద్యాలు చెప్పారు. బాగుపడాలంటే భాగవతం చదవాలి, భాగవతం చదివితే బాగవుతాం అన్నారు. ఈ రోజు నుంచి నీవు రోజు 1 గంట సేపు మందిరంలో భాగవతం పురాణం చెప్పు, తెలుగు వాళ్ళు అంతా వచ్చి కూర్చుంటారు అన్నారు. నేనెప్పుడూ పురాణం చెప్పలేదు స్వామి అన్నారు నాన్నగారు. నేనున్నాను కదా, చెప్పు, ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అయినా ఏమీ భయం లేదు, నేనున్నాను కదా అన్నారు భగవాన్ బాబా. మరికొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడారు. ఆ సమయంలో మానవులందరి జీవితాలలోని ప్రతి మాట, ప్రతి చర్య ఇక్కడ రికార్డ్ అవుతున్నాయని, అందరి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు స్వామికి తెలుసునని అనిపించింది. భగవాన్ బాబా సర్వజ్ఞుడని అనిపించింది. మాకు ఆ రోజునే ప్రశాంతి నిలయంలో ఒక వాటా ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామి కుటుంబరావు గారిచే నాన్నగారికి పట్టుబట్టలు పంపించారు. అవి కట్టుకొని వచ్చి 3 గంటలకు భాగవత ప్రవచనం చెయ్యమని అన్నారు. ఆ రోజు మొదలు 2.5 సంవత్సరాల పాటు నాన్నగారు భాగవత రామాయణాలను స్వామి మందిరంలో, స్వామి సన్నిధానంలో మనోహరంగా ప్రవచనం చేశారు. స్వామివారి అపారమైన అనుగ్రహంతో 21/10/93 నాడు ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర ఆడిటోరియం నందు జరిగిన శ్రీ సత్యసాయి త్రిభువన విజయం కవి సమ్మేళనంలో పాల్గొనే అవకాశం నాకు ప్రసాదించారు. అది నా జీవితంలో మరపురాని మధురాతి మధురమైన మహత్తర సన్నివేశం. ఆనాటి మధ్యాహ్నం 3 గంటలకే పూర్ణచంద్ర సభాసదనం ఆహుతులైన భక్తజన సందోహంతో కిటకిటలాడిపోయింది. ఆ సభలో నవరత్నాలుగా శ్రీయుతులు ప్రసాదరాయ కులపతి గారు, దారా రామనాథ శాస్త్రి గారు, ఎస్బి రఘునాథాచార్య గారు, పేరాల భరతశర్మ గారు, మొవ్వ వృషాద్రిపతి గారు, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు, జిఎన్ మూర్తి గారు, జివిఎస్ శర్మ గారు వంటి మహనీయులు పాల్గొన్నారు. శ్రీ జిఎన్ మూర్తి గారు వేదిక మీదకు ఒక్కొక్క కవిని ఆహ్వానించిన తరువాత వందలాది దేశాలలో అనేక లక్షల మంది, కోట్ల మంది హృదయాలను ప్రేమతో జయించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, దయాసింధువు, యోగీశ్వరేశ్వరుడు అయిన శ్రీ 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 సత్యసాయి మహాప్రభువులు వేంచేస్తున్నారహో, జయీ భవ విజయీ భవ అని జయ జయరావాలు మారుమ్రోగుతుండగా పూర్ణచంద్ర వేదికపై మకర తోరణము క్రిందనున్న మధ్య తలుపులు తెరుచుకునటం, దివ్య సౌందర్యమూర్తి అయిన భగవాన్ బాబా వేదిక మీదకు రావడం జరిగింది. సదస్సులు ఆనందోత్సాహాలతో ఒకటే కరతాళ ధ్వనులు చేశారు. స్వామి స్మిత సుందరులై వెండి సింహాసనంపై ఆసీనులై సభాసదులకు అభయప్రదానం చేశారు. అప్పుడు ఒక్కొక్క కవి బాబాకు చక్కని గులాబీ పువ్వు సమర్పించి పాదాభివందనం చేసి కూర్చున్నారు.
కవులు తమ కవితలతో బాబాను అనేక విధాలుగా ప్రస్తుతించగా బాబా ఎంతో ఆనందంతో, మీరు కవిత్వంలో నేను కృష్ణుడనని విష్ణువునని రకరకాలుగా వర్ణించారు, నేను నిజంగానే శ్రీమన్నారాయణుడను అంటూ ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు అనే పద్యము చదివి ప్రహ్లాదుని పాలించిన, కుచేలుణ్ణి ఆదుకొనిన, మత్తేబమును కాపాడిన, ధ్రువుణ్ణి సాకిన అమరవంద్యుడే, ఆర్తజననాథుడే, శ్రీనివాసుడే పర్తీసుడై ప్రభవించాడని గ్రహించండి అని సదస్సుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. మీరందరూ కవితలు చదివితే నాకు చదవాలనిపిస్తోంది అంటూ బాబా తాము రచించిన కవితలు పాటలు మధుర మనోహరంగా గానం చేశారు. సదస్సులో ఉత్సాహము తప్పట్లు చూసి బాబా మరొక పాట పాడి వినిపించారు. చివరిలో బాబా కవులందరికీ పట్టుదోవతులు కప్పి, ఇందులో ప్రేమరసం త్రాగండి బంగారు అంటూ వెండి గ్లాసులు 5 స్టార్ చాక్లెట్స్తో నిండినవి ప్రసాదించి పాద నమస్కార భాగ్యం కలిగించారు. గురువర్యులు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు, ప్రొఫెసర్ జిఎన్ మూర్తి గారు ఆ సభను ఆద్యంతము రసవత్తంగా నిర్వహించారు. బాబా ప్రేమకు దయకు అనేక కృతజ్ఞతాభివందనాలు. ఇట్లు సుమన్ బాబు. ఈ విధంగా వారు విన్నవించారండి. వినయాంజలి ఎంత చక్కగా ఉంది కదా. ఆ తర్వాత మనం కథలోకి వస్తే, శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి. శ్రీకృష్ణుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ సత్యసాయి. యుగధర్మ పద్ధతుల్ విగలితమై నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు లోకంబులెల్ల కల్లోలమై చెడియుండ నిష్కల్మషము చేసి నెగడు కొరకు దుర్మార్గబద్ధులై తొలగి దీనత నుండా సాధు సంరక్షణ సలుపు కొరకు కాల సందిగ్ధ విగ్రహ దీప్తులయ్యుండ భాష్యార్థ గోప్యములు పలుకు కొరకు శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెలిగే పర్తీసుడై నేడు పృథివియందు. అవతరణ సూచన. అది ద్వాపర యుగము. భూమినంతటిని దానవులు ఆక్రమించుకున్నారు. వారి అధర్మ ప్రవర్తనకు అంతు లేకపోయింది. వారి దురాగతాలను భరింపలేక భూదేవి గోరూపములో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తన కష్టాలను ఆయనకు విన్నవించుకొని దుఃఖింపసాగింది. అప్పుడు కరుణామయుడైన విధాత సురప్రముఖులతోనూ మహర్షులతోనూ వైకుంఠానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ క్షీరసాగరములో యోగముద్రలోనున్న శ్రీమన్నారాయణుని సందర్శించారు. ఆ దేవదేవుణ్ణి పురుష సూక్తంతో ప్రస్తుతించి బ్రహ్మదేవుడు మహాసమాధిలో కొంతసేపు కూర్చున్నాడు. ఆ విధంగా సమాధి స్థితిలో ఉన్న విధాతకు దివ్యవాణి వినిపించింది. అది విని ఆయన అమితమైన ఆనందాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన వచ్చి తన్ను పరివేష్టించిన సురగణములతోనూ భూదేవితోనూ ఇలా అన్నాడు: పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు ప్రసాదించిన సందేశము నాకు వినిపించింది. ఆ ఆదిదేవుడు భూభారం తొలగించటానికి త్వరలోనే యదువంశములో వసుదేవుని కుమారుడుగా అవతరింపబోతున్నాడు. కాబట్టి దేవతలందరూ వారి వారి అంశములతో యదువంశములో జన్మించాలి. అప్సరసలు భూమి మీద మనోహర రూపాలతో పుట్టి శ్రీహరిని సేవించాలి. శేషుడు శ్రీహరికి ప్రియము చేయగోరి అతనికి అగ్రజుడుగా జన్మింపగలడు. జగత్తునంతటినీ మోహింపచేసే యోగమాయ శ్రీహరి ఆజ్ఞానుసారం భూమిపై అవతరిస్తుంది అని బ్రహ్మదేవుడు దేవగణాలకు ఆజ్ఞాపించి భూదేవిని
ఊరడించాడు. శ్రీ సత్యసాయి భగవంతుడు అవతరించటానికి ముందు జరిగిన సన్నివేశం ఇది. మహాత్ముడైన వెంకావధూత సాక్షాత్తు మూర్తిభవించిన పరమాత్ముని అవతారం. అవధూత అంటే ఒకచోట స్థిరంగా లంగరు వేసిన నావ వలె ఉండక కాలప్రవాహంలో ఒక తెప్ప కొయ్యవలే అటు ఇటు తిరుగుతుండే సన్యాసి. సంసార బంధాలకు అంటకుండగా ఉండే మానవ శ్రేష్ఠుణ్ణి అవధూత అంటారు. ఈ వెంకావధూత సాయిబాబా గారి తాతగారైన కొండమరాజు గారి దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడు అనేక వేదాంత విషయాలు చెప్తుండేవాడు. వెంకావధూత నిరంతరము చెరగని చిరునవ్వుతో చిదానందుడై ఉండేవాడు. ఆయన కట్టిన వస్త్రాలు ఆయన శరీరం మీద చిరిగిపోవలసిందే. ఆయన తన శరీరాన్ని జీర్ణవస్త్రంగా భావించేవాడు. ఆయన ఎవరి తల మీదనైనా ఆశీర్వదిస్తూ సృశిస్తే ఆ హస్తస్పర్శకు దివ్యానుభూతి కలిగించేది. షిరిడీ సాయిబాబాను బాల్యంలో తండ్రి వలె సంరక్షించిన వెంకూస ఈ వెంకావధూతేనని కొందరు విశ్వసిస్తారు. ఒకరోజు మధ్యాహ్నము కొండమరాజు వెంకావధూతతో పాటు పొలములో అరటి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. వెంకావధూత ఏదో వేదాంత విషయాలు చెప్తూ మౌనం వహించాడు. కొండమరాజు ఆతృతతో అడిగాడు, ఎందుకని అలా మౌనంగా ఉన్నారని. అప్పుడు వెంకావధూత, నాయనా, భూదేవి దుఃఖిస్తున్నది, వినిపించటం లేదా? భూదేవి దుఃఖిస్తున్నది నాయనా అన్నాడు. అప్పుడు కొండమరాజు, భూదేవి దుఃఖించటం ఏమిటి మహాత్మా అని అడిగాడు. అవును నాయనా, భూదేవి దుఃఖిస్తున్నది. త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు. ఆ నారాయణుణ్ణి నీవు తప్పకుండా దర్శనం చేసుకుంటావు అని పలికాడు వెంకావధూత. ఈ మాటల్ని ఆయన కొండమరాజుకు మరొకసారి కూడా చెప్పి ఈ మాటలు నమ్మినట్లు కొండమరాజు చేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు. కాబట్టి భూదేవి దుఃఖానికి భగవంతుని అవతరణకు అవినాభావమైన సంబంధము అనుబంధము ఉన్నదన్నమాట. కొండమరాజు పరమ భక్తుడు, మహాజ్ఞాని, ఆధ్యాత్మిక వెల్లివిరిసిన పరిణత మనస్కుడు. ఒకరోజు ఆయనకు ఒక విశిష్టమైన కల వచ్చింది. ఆ కలలో శ్రీకృష్ణుని సత్యభామ పారిజాత పుష్పాలు తీసుకొని రావడానికి వెళ్ళిన శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తూ ఒకచోట నిలబడి ఉంది. నిమిషాలు, గంటలు, రోజులు గడిచిపోతున్నా కృష్ణుడు వస్తున్న జాడే కనిపించలేదు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొండమరాజు వానలో తడుస్తూ నిలబడిన ఆమెను చూశాడు. ఆమె సర్వాభరణ భూషితి అయి సౌందర్య రాశి అయి ముగ్ధ మనోహరంగా ఉంది. కొండమరాజు ఆమెను చూచి, ఎవరమ్మా నీవు, ఇక్కడ వానలో నిలబడి ఉన్నావు అని అడిగాడు. అందుకు ఆమె, నేను సత్యభామను, శ్రీకృష్ణుల వారు పారిజాత పుష్పాలను తేవటానికై వెళ్ళారు. ఇక్కడ నేను ఉండటానికి ఒక నివాసము ఏర్పాటు చేయగలవా అని అడిగింది. తరువాత కొండమరాజు గారికి మెలకువ వచ్చింది. సాక్షాత్తు సత్యభామ ఇలా అడిగిన కారణంగా ఆయన ఎంతో ఆనందంతో పులకించిపోయి పుట్టపర్తిలో ఆ తల్లి నిలబడిన చోట ఒక చక్కని ఆలయం కట్టించాడు. దానినే పుట్టపర్తిలో ఇప్పటికీ సత్యమ్మ గుడి అని, ఎంతో అద్భుతాలున్న గుడి అని కూడా అంటారు. సత్యమ్మ గుడి అని పిలుస్తారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగము వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.